వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్. ఎలా ఉన్నారని వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే సాంబార్ అయితే చేస్తున్నాను అనమాట. సాంబార్ వచ్చేసి మన ఛానల్లో స్మార్ట్ భారతి ఛానల్లో 4 సంవత్సరాలు ఉంటుంది అనమాట చేసి. తిరిగి ఈరోజు చేస్తున్నాను అనమాట. మన పాత కొట్టు ముండే అప్పుడు చేసింటి. ఇంకా తిరిగి ఈరోజు అయితే చేద్దాం వినోద్, నేను చేస్తాను పానకశాలని వినోద్ తీసుకొని వస్తాను అనమాట. అది మామూలు ఇంట్లో అయితే చేసుకుంటూ ఉంటాము. ఇంకా ఈ ఛానల్లో చేసి 4 సంవత్సరాలు ఏదో చేసుకుందాం పని వస్తామన్నమాట. ఫస్ట్ అయితే లేట్ చేయకుండా పొయ్యి అయితే అంటించుకుందామండి. పొయ్యి అయితే అంటుకునేది. ఇంకా సాంబార్ అయితే చేద్దామండి. నేనైతే అన్నీ కట్ చేసి తీసుకొని వచ్చానే. కాయగూరలు, సొరకాయ ఒకటి కట్ చేయాలా. క్యారెట్ నేను చెప్తానుండు. క్యారెట్, దోసకాయ, ఎర్రగడ్డ, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, తర్వాతకి ఇది వచ్చేసి సొరకాయ అనమాట. దోసకాయ చెప్తే బెండకాయలు, సొరకాయ చూపి. బెండకాయ, సొరకాయ ఇంతకు ముందు దొరికలేకుండా ఇంకో తర్వాతకి చింతపండు నానబెట్టుకునేది అనమాట. చింతపండు బాగా అంటే బాగుంటది, గుజ్జు బాగా వస్తుంది మనకి. తర్వాతకి బ్యాల్ అనేది ఉడకబెట్టి రామి తీసుకొని వచ్చానుగా. చూడండి. ఉర్లగడ్డలు, వంకాయలు అనమాట. ఉర్లగడ్డలు బొరువు ఉంటాయి కాబట్టి కిందికి పడేవా నీళ్ళల్లానా చూపి. కిందికి పడేవంటే ఇటు చూడగా ఉర్లగడ్డలు. ఇంకా డేస్ అయితే కాగేది నూనె అయితే వేసుకుందామండి. ఇంకోటి మనం సాంబార్ చేసుకుందాము అనిపించినప్పుడు మాత్రానికి ఇంట్లో ఏ ఉంటే అవి సాంబార్ అయితే చేస్తారనమాట. ఈ కాయగూర లేదు కదా మనద్దా, ఏంటికిలే ఇప్పుడు అనుకోసని మాత్రం ఊకుండలేను. ఉన్న వాటితోనే సాంబార్ చేసుకుంటాను నేనైతే. బేబీ ముల్లంగి మిస్ అయింది బేబీ. మరి నేను అదే చెప్పేది, ఉన్న వాటితో చేస్తున్నాను. నువ్వు ఉన్న వాటితో చేస్తున్నాను అన్నాక నాకు అది ధ్యాస వచ్చా. అదొక ఫ్లేవర్ అనమాట. ఉంటే మునక్కాయ కూడా, మునక్కాయలు లేని దానికి ఇంకా ఉన్న వాటితోనే సాంబార్. మునక్కాయలు కాదు, ముల్లంగి. తెలుసు, వినపడలేదేమో సరిగ్గా అని చెప్తుంటా. మళ్ళా కానీ చూడరాని అనుకుంటువే. ముల్లంగడ్డలే తెల్లగా ఉంటుంది, పైన ఆకులు ఉంచాయి కదా, తెలుసులే. లేని దానికి ఉన్న వాటితో చేసుకున్నాం. ఎప్పుడైనా కానీ అంతే చూడండి, ఉన్న వాటితోనే చేసుకొని తృప్తిగా పొందడమే. నేను లేదు కదా ఈ పొద్దు ఎట్లా అనుకోసని ఏం ఆలోచించలేను. ఇక అవన్నోటి కానీ కాదు, జస్ట్ దాంట్లో ఒక 3 కూరగాయలు ఉండకుండా చేస్తుంది భారతి. ఉర్లగడ్డ, ఎర్రగడ్డ, ముల్లంగి, లేదంటే క్యారెట్, ఉర్లగడ్డ. క్యారెట్, దోసకాయ, ఉర్లగడ్డ ఉన్న చేస్తా. ఇంకోటి ఉన్నది వినోద్, 2 తెచ్చింది. ఇది ఈరోజు వేసి చేస్తున్నా ఫస్ట్ టైం. బాగుంటది కదా సాంబార్ లెక్క. నేను వేరే పెళ్ళిలా తింటా అనమాట. ఇది కొత్త టేస్ట్ ఇస్తుంది, అందుకోసమనే తీసుకొని వస్తాయి. అందుకని కొంతమంది తీసుకొని వచ్చాను. కోసి పెడుతుంటే నల్లగా అవుతుంది కోస్తే ఫస్ట్, అందుకు నా అట్లా పెట్టాను. దాంట్లోకి వేస్తాను. ఇంకా ఓమా నూనె అయితే కాగేదే. జీలకర్ర ఆవాలు అయితే వేసుకుందామండి. జీలకర్ర ఆవాల తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. దూరం ఉండండి అమ్మా మీరు. కోసం పెడతాను. కరివేపాకు కలుపుకుందామండి. వీటిని ఎర్రగానే ఉల్లిగడ్డలు, ఇంకా క్యారెట్, ఎర్రగడ్డ అయితే వేసుకుందామండి. తర్వాతకి ఉన్న కాయగూరలు కూడా వేసుకుందాము. దోసకాయలు బాగా మగ్గుతాయి అన్నమాట ఇప్పుడు వేస్తే. మనకెంతో ఇష్టమైనవి ఉర్లగడ్డ, వంకాయలు చూడండి. ఇవి ఉర్లగడ్డ నీళ్ళకి వేసకొద్ది ఇంకా తెల్లగా అయితే. వేసి కలుపుదామండి. ఇది సరిపడి ఇంకా పెద్దది పెట్టినా కూడా ఇస్తుంది. కలుపుకుంటావు. నీకేమి సరిపోలేదా ఎట్లా? దీని మీదకి సరిపోదు. కలుపుతానండి ఫస్ట్. ఇంతేమా
కలిపిన తర్వాత మనం సోరకాయని అయితే కట్ చేసుకుందామండి. ఎట్లా బిల్లలు కట్ చేస్తావా? కొచ్చిగా కట్ చేస్తాను ఇట్లా. సరే బిల్లలు వద్దులే. మరి అదే గ్యాస్ మంట కాదు, ఫాస్ట్గా అవుతుంటుంది. నువ్వు అయినా సరే సేమ్ మరసంగా నువ్వు ఏం చెప్పినా మరి దాన్ని ఎడంపడి అర్థం చేసుకుంటావు. వీడియోలో నన్ను తిడతారు, నువ్వేంటి తొందర పెడతావా అని, అందుకే క్లారిటీ చెప్తున్నా. ఇది పొడుగుంటేనే బాగుండేది. గేమ్లో కోసి వేసుకుందామండి. సోరకాయలు చూడండి, ఇవి సోరకాయ కూర కూడా బాగుంటుంది. నాకు ఎంత ఇష్టం సోరకాయ అంటే, భలే మగ్గించుకొని చేస్తా. లావే ఉన్నానులే, మగ్గుతాయి కానీ ఈజీగా మగ్గుతాయి. కాకి వచ్చేసింది. కాకి 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 ఎండాకాలం కదా బేబీ, ఎండాకాలం వినోది. అమ్మా మనం నిల్లుకుండో లేకుంటే మరి అది అది కుండ పగిలిపోతుంది వినోదు. అది డబ్బా చేస్తాం అయితే నీళ్ళు చల్లకుంటావు కానీ అంతే ఏం లేదు. ప్రేమ కదా కాదు బేబీ, ఎండాకాలం కాబట్టి వాటికి నీళ్ళు దొరకవు, ఖచ్చితంగా వస్తాయి. యాక్చువల్గా మా ఇంటికాటికి అన్ని గువ్వలు రావడానికి కారణం ఏమంటే నీళ్ళు అనే చెప్పచ్చు. నీళ్ళు కానీ కొన్ని విత్తనాలు కానీ ఆడ కానీ లేదంటే దానికాడు కానీ ఒకటి కుండ పెట్టి కొన్ని విత్తనాలు పాడేస్తుంటాం అనమాట. ఆడ బుడ్లు కానీ బియ్యం కానీ కాబట్టి అవి అట్లే అలవాటు మీద వస్తున్నాయి ఫ్రెండ్స్. పాపం వినోద్ అన్ని కాయగూరలు వేసానే, కొద్దిసేపు కొద్దిసేపు అయితే అన్ని కాయగూరలు అయితే వేసాను అనమాట. కొద్దిసేపు మగ్గలు ఇవి ఉప్పు పసుపు వేసి మగ్గించుకుందాం. ఆల్రెడీ ఎర్రగడ్డ దాని పని ప్రారంభించినట్టుంది, అన్నిటిని ఎర్రగా చేసేయడం. ఉప్పు సాంబార్ కాబట్టి కొంచెం ఉప్పు బాగుంటే మన రుచికి సరిపడే వేసుకుందామండి. ఎంతనే కానీ దుబ్బుప్పుతో ఉన్న రిలేషన్ చూడండి ఫ్రెండ్స్, సన్నుప్పుతో తక్కువ. అయినా ఈ దుబ్బుప్పే కొంచెం బాగుండేది మామూలు కాయగూరలకి. ఉప్పు కానప్పుడు సన్న ఉప్పు వేసుకున్నా కానీ ఇంకా ఉప్పు పసుపు వేసాం కదా, అన్ని కాయగూరలు అయితే ఒకసారి బాగా కలుపుకుందామండి. ఏమైనా తినిందాయా? అదే చెప్పింది మరి, ఇంకా పెద్దదైతే బాగుండే. కింద పడిపోయి అన్నీ కలిసినప్పుడు కూరగాయలు ఎన్ని అవుతాయి, కారం ఉప్పు వేసినాక ఎంత అవుతుంది, నీళ్ళు పోసినాక ఎంత అవుతుంది అని ఐడియా తెచ్చుకో. నీకు అది లేదు. అయినా దాన్ని పట్టేదంతా చేయాలి కదా, ఎంత తిండి చేసినా నీళ్ళు పోసి ఉడకబెట్టితే సరిపోతుందిలే. నీళ్ళు పోసినాక ఇంకా తిండిగా అవుతుంది కదా అది చెప్పేది. చారు గట్టిగా ఉంటే తినే పనికి రాదు. మగ్గిద్దాం ఇంకా మూతి ముచ్చి అన్ని కలిపినా. అమ్మ పడే కొంచెం సేపు అయితే మాత్రానికి నూనెలోనైతే మగ్గనివి. ఒకసారి అయితే మాత్రానికి చూసుకుందామండి. మగ్గాయి బాగా మగ్గలే, కలుపుతాను. ఒకసారి అయితే కలుపుకుందామండి. లేదులే అప్పుడే ఎట్లోకి తీసుకొస్తాయి. ఏమంటే కింద అడగంటకుండా కలుపుకున్నలా. ఎంత కలర్ కనిపిస్తాయి చూడు వినదుగా. ఎర్రగడ్డ, క్యారెట్, ఉర్లగడ్డ, సోరకాయ. మూత ముచ్చుతా. ఇంకోసేపు ఉన్నాక కారం వేసుకొని ఇంకా అన్నీ నీళ్ళు బ్యాళ్ళు చింతపండు నీళ్ళు అన్నీ వేసి ఉడకబెట్టుకుందాం. ఇంకా ఒకట్లే పెడతాను వినా, అట్లే పెడితే బాగా వండుకుంటుంది. సన్నకట్లకి చక్క బుర్రు బుర్ర అని కలిపోతాయి. ఇవి వచ్చేసి బాగా తెచ్చిన కట్లు అయిపోయి చూడు. ఇవే చూడు బాగా అయ్యేది. అందుకట్టి అవి ఎక్కువ సేపు మండవు, తగ్గ మండుతుంది. అవి కూడా గట్టిగా అన్ని కొయ్యలు బాగా ఎర్ర కన్నుడు తీసుకొని వచ్చాను. చూస్తే నా అనుకుని వీడియోలో నాకు కొయ్యలు పెరుకొచ్చాను. ఇంటికి వచ్చి చేతులు నస్తాయి వినదంటే మరి ఇంటికి నాయు, కడుపు నస్తాయి వినదంటే ఇంటికి నాయు. ఒక ఆయన ఇంతకు ముందు ఒక కామెంట్ చేసింది, నీకు ధ్యాస ఉండదా బేబీ? ఏమని
సిజరిన్ డెలివరీ నువ్వు పాపం రెండు నిస్సామని ఓమా నిస్సామకి డెలివరీ అయినప్పుడు నీకు అంత ఇబ్బంది పడతారు. నాకు కూడా సిజరీనే అంత ఏముండదు. నన్ను మామూలుగా నాన్న తిరలాడుతున్నాను, నా పనులను చేసుకుంటున్నాను నానే. దాని కింద ఎవరో రిప్లై ఇచ్చిండ్రు, ఫస్ట్ డెలివరీయా మా సెకండ్. నేనేమని రిప్లై ఇచ్చింటే, అయితే మీరు చాలా స్ట్రాంగ్ లేని సిస్టర్ భారతి కంటే అని రిప్లై ఇచ్చింది ఇంతకు ముందర. దాని కింద ఎవరో రిప్లై ఇచ్చిండ్రు మళ్ళీ, ఇది ఎన్నో సిజరింగ్ అమ్మా నీకంటే ఫస్ట్ సిజరింగ్ అంటే ఫస్ట్ సిజరింగ్ అట్లే ఉంటుందమ్మా. ఫస్ట్కి భారతి నార్మల్ ఇంతకు ముందు మంచి లెక్కే ఉండే. రెండో డెలివరీ నుంచి దెబ్బకి ఇంకా అదే కామెంట్ రిప్లై ఇచ్చిండ్రు వేరే వాళ్ళు ఆమెకి. సిస్టర్ ఫస్ట్ డెలివరీ అయినందుకు ఫస్ట్ సిజరింగ్ అయినందుకు మీరు అట్లా మాట్లాడుతున్నారు, సెకండ్ డెలివరీ తర్వాత మాట్లాడండి ఇట్లా అని. ఫస్ట్కి ఏం కనపడదు, బాగా చేసుకుంటాం, మన సంగతి తిరగలాడతాము, మనకి ఎంత ఆరోగ్యం ఉండేది అనుకోసనని బాగా చేసుకుంటాం. రెండో దానికి మనం దెబ్బతింటాం కాదు వినోద్. ఇంకా కారం వేసుకుందాం వినోద్. ఇంకా ఏ కారమే మరి ఇంకా అన్నిటితో పాటు మరి చిరిగిపోతాయి ఎక్కువ ఇంకా అట్లే పెడితే. ఈ రోజు సొరకాయ వేసేదా ఎట్లుంటావో ఎట్లా లేదు చూడు వినా, సూపర్ సూపర్ ఉంటుంది. ఇంకా నువ్వు తినేది కావాలా అంతేనా? అంతే. కారం వేసుకుంటాను ఎందుకంటే గ్యాప్ వచ్చేది కాబట్టి సాంబార్. అయినా మా ఇంట్లోనా అద్భుతం ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న చిన్న ఏ వంటకం చేసినా కూరగాయలతో చాలా తృప్తి తింటున్నాం. భారతి మంచిగా చేస్తుంది, దేవుడు కూడా మాకు కొంచెం శాంతి సమాధానం ఇచ్చాడు కాబట్టి చేసుకున్నది తినగలుగుతున్నాము, పని చేసుకోగలుగుతున్నాం. లేకుంటే అసలు ఇంట్లో తినేవి ఏం చేసుకున్నా తినేవాళ్ళు లేరు. ఆ ఉన్న సిచ్యువేషన్కి చేసుకునేది కూడా అంత మాత్రమే ఉంటుండే. అవుతుంది అసలు తిని మీద ధ్యాసే ఉంటుండలేదు. అనవసరంగా నెత్తికి తీసుకునేదండి ఫ్రెండ్స్. అన్నీ ఉంటాయి కానీ అనవసరంగా నెత్తి పాడవుతుంది, సమస్యలు తెచ్చుకుంటాము, ఇంట్లో వాళ్ళని మీద చూపిస్తాం అన్నీ. కాబట్టి ఏది సీరియస్ తీసుకునే సిచ్యువేషన్లు ఉంటాయి కానీ సీరియస్ తీసుకోండి, కానీ తలకెక్కించుకున్నదండి. తలకెక్కించుకున్నామంటే అయిపోయింది. మనుషులకి ఆరోగ్యాలు దెబ్బతింటాయి, ఇంట్లో నెమ్మది ఉండలేదు, బంధాలు దెబ్బతింటాయి, ఇంట్లో మన మనుషులు దెబ్బతింటారు, బయట కాదు. కారం వేసిన తర్వాత కొంచెం సేపు మాత్రమే వండిస్తామండి. ఇంకా నిమ్మకాయ చింతపండు నీళ్ళు, మనం ఉడకబెట్టుకున్న బ్యాళ్ళు, సరిపోతే అంత నీళ్ళు వేసి ఉడకబెట్టుకుందాం. చింతపండు నీళ్ళు వేసుకుందామండి. ఫస్ట్ అయితే చింతపండు బాగా ఇట్లా కలుపుకుందాము. చింతపండు గుజ్జ కూడా తీసుకుందాము, ఈ పిప్పల్లో పాడేద్దాము. ఇంకా బాగా నానే చింతపండు. బేబీ పానీపూరి చేయి బేబీ. అమ్మ ఇప్పుడు వద్దులే, పిల్లలకి దగ్గులున్నాయి, ఇవన్నీ తగ్గినాక నువ్వు చెప్పింది చేస్తాను. పులుపు కావాలంటే పులుపు చేస్తాను, తీపి కావాలంటే తీపి చేస్తాను. యాక్చువల్గా నాకు నోరు టేస్ట్ లేనప్పుడు ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, ఒక నిమ్మకాయ తీసుకొని ఉప్పు ప్లస్ కారము కలిపి ఆ నిమ్మకాయని ఉప్పు కారం లేక అద్దుకొని అట్లా చేస్తుంటాను. నోట్లో నిలబడుతున్నా చెప్తుంటే కూడా. కానీ ఎన్ని రోజులు దగ్గుండది, అసలు తినాలని ఉన్నా నూకున్నాను ఫ్రెండ్స్. లేకుంటే నువ్వా అస్సలకి నిమ్మకాయదే ఉండేడు, ఇంకా తింటుండే. దగ్గు ఉండదు విన్నా. నిన్న మొన్న తినాలనిపిస్తాను కష్టనే. దగ్గు చూడు, ఇంత దగ్గుతావని తలకలి ఊకా. ఇంకా అయినా తింటుంటే మర్చిపోయినా ఏమిట్లోకి ధ్యాస లేకపోడే. చింతపండు నీళ్ళు మనం ఉడకబెట్టిన బ్యాళ్ళు కూడా వేసుకుందాం. ఇంకా బ్యాళ్ళ కట్టు కాదు, ఇది బ్యాళ్ళు కట్టు అంటే నీళ్ళు. అమ్మ ఇప్పుడు బ్యాళ్ళు ఉడకబెట్టినాక ఏమంటారు, రామినాక వాటిని ఏమంటారు? వంచుతాం కదా వినా, అది కట్టు అనేది. సరేలే. ఇట్లా అని నీళ్ళు వేసుకొస్తాం. బ్యాళ్ళ కట్ట అంటే వేరు, ఇది వేరు వినా. చూపిస్తాను ఇంకొకరు. కలుపుతాను. నీళ్ళేం అవసరం లేదు, వేయాల బ్యాల్ ఫస్ట్ ఇవి కలుపుతాను. నీళ్ళు వేయాలప్ప. ఇది పట్టదేమో నువ్వు తీసుకున్న క్వాంటిటీకి. ఉప్పు కాకుంటే రుచికి సరిపడ ఉప్పు ఇప్పుడు వేసుకుందామండి. నేను ఫస్ట్ నీళ్ళు వేస్తాను, తగినన్ని నీళ్ళు వేసి ఉడకబెడతా. కడవి
మేము ఇంత వెనక పెట్టేది పొద్దు. నువ్వు యాడ్ పెట్టింటివి సామాన్లు అన్నీ కడుగు పెట్టి స్పేస్ కడుగు పెట్టింటివే. చూడలే నాకు తెలియదు. లేదులే ఉడకల్లా. మీ అమ్మోళ్ళు ఉన్నారు, అందరికి బాగా సరిపోతుంది. ఏమో దొలికిందిలే. నాకు భయపడి మరి ఏమో కొంచెం క్రాస్ అన్నట్టు చూడు, క్రాస్ అయ్యొచ్చు నిదానము. కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపు, మీద పడతా చూడు దొల్లేదంటే. అంత రిస్క్ ఉండేది ఏం వేరేది తీసుకునేచ్చు కదా నువ్వు. దీని మీదకి అంటే పెద్దది తీసుకో, ఇంకా దానికంటే పెద్దది తీసుకో. అప్పుడు తీసుకుంటాను వినది. ఇంకా అన్నీ వేసాను అనమాట. కొంచెం ఉడుకు పట్టని, ఉడుకు పట్టిన తర్వాత అల్లం కొత్తిమీర సాంబార్ మసాలా వేసి ఉడుకు పెట్టుకుందాం. కొంచెం ఉడుకు అనేది పట్టని సాంబారు బాగా పెడతాను. ఇంక మంట పొంగుతుంది చాలా, జాగ్రత్తగా ఉండాలి. ఇంక ఇప్పుడు అయినా మేము కిందికే వైర్ రాకపోయప్ప. మంటోడు బాగా అనుకుంటే ఇంకా ఐఫైలో వినేది. ఇంకా అన్ని వేసాను అనమాట సాంబార్లోకి. కాయగూరలు, నీళ్ళు, మూత ముచ్చు క్రాస్ గానే వస్తుంది. ఇదే పొంగుతుంది అని పెట్టాను అట్లా. అప్పుడే ఉడికేటప్పుడు తీసుకోలే. ఇంకా అన్నీ వేసేటివి అయితే కాయగూరలు మగ్గిచ్చానే, బ్యాళ్ళు వేసానే, నీళ్ళు తగినన్ని వేసి ఇంకా ఉడకబెడతామండి. కొంచెం ఉడుకు పట్టిన తర్వాత అల్లం కొత్తిమీర సాంబార్ మసాలా ఒకటి వేసుకొని ఉడకబెట్టుకుందాం. ఇంకా సాంబార్ అయితే రెడీ అయినట్లే చూడండి. ఇంకా చెయ్యి పట్టుకో, చెయ్యి ఈ చెయ్యి పట్టుకున్నా. ఇప్పుడు తీరాయనది కనిపిస్తాడా? హాయ్ హాయ్ కానీ వస్తుందన్నా డాడీ. వెరీ గుడ్. ఇది ఎలా లే హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ అను. అడ్డం పెట్టేవాడా ఇటుదా సాంబార్ అయితే ఉడుకుతున్నది. ఇప్పుడు అల్లం కొత్తిమీర సాంబార్ మసాలా అయితే వేసుకుందాము. ఇంకా అల్లము కొత్తిమీర, అల్లం కొత్తిమీర మిక్సీ పట్టుకుని, మిక్సీ పట్టాను. ఈరోజు లేట్ అయ్యేదని మిక్సీ పట్టుకొని వస్తాయి. ఇట్లా కొన్ని నీళ్ళు వేస్తాను. సాంబార్ మసాలా 5 రూపాయల ప్యాకెట్ అయితే మొత్తం వేసుకుందామండి. కలిపి మూత ముచ్చి ఉడకబెట్టుకుందాం. ఇంకా మరి ఎక్కువ మొత్తం ముచ్చొద్దండి, పొంగుతుంది. ఇంక మూత కొంచెం తెరిచే పెట్టుకుందామండి మూతని. కాయగూరలు కూడా ఉడికేవి చూడండి. ఇక ఇంకొద్దిసేపు ఇంకా సాంబార్ అయితే రెడీ అయ్యేది. ఇంకా కొంచెం ఇట్లా ఉంది గ్యాప్, మొత్తం ముచ్చితే పొంగుతుంది. పొంగితే ఏం రుచి ఉండలేదు సాంబారు. ఇంకా అయిపోయి అబ్బాయికి ఏటివి లేవి వేసేటివి. ఇంకా ఉడికితే దింపుకొని చూడండి సాంబారు. కొంచెం తెరుస్తాను వినదుగా, పొంగుతుంది. అట్లున్నానులే. సాంబార్ అయితే రెడీ అయ్యేదే. ఒకసారి రండి చూపిస్తాను. ఉడికి కొంచెం దగ్గర పడేది చూడండి. అన్ని కాయగూరలు అయితే ఉడికేవి. ఇంకా ఇంకా పావినా తిందాంరా అంతేనా? అంతా ఇంకా దింపుతాను. ఇంకా ఓకే. రాగున ఓకే. పెద్దది తెచ్చాను గంటి. ఇట్లయితే బాగా కాయగూరలు వస్తాయని వస్తాయి. ఇంకా కాయగూరలు సూపర్. అదిరిపోయింది అదిరిపోయింది.
ఎస్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు తింటున్నాము. సో చాలా రోజులకి చేసింది మళ్ళీ భారతి ఇంట్లోనైతే. అందరూ వచ్చి కొంచెం కొత్త కూర వేసింది. ఏం పేరు తినిపారు? సొరకాయ వేసింది. సొరకాయ, ఉర్లగడ్డ, దోసకాయ, ఎర్రగడ్డ, క్యారెట్, సో అన్నీ మంచిగా వేసింది. సూపర్. సో ఇప్పుడైతే తినైతే చెప్తాం ఫ్రెండ్స్. తిందాం రండి ఫ్రెండ్స్ అందరూ. ఈరోజు అయితే సాంబార్ ఇంకా మా ఇంట్లో ఏం లేదు ఫ్రెండ్స్, భారతికి బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు అనమాట. సీట్లు పెట్టి చూస్తే చాలా ఉంటుంది. సో అందుకనే ఈ మధ్యన కొంచెం బాగా ఎర్రగడ్డ, క్యారెట్ లాంటివి తినడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. ఆ భాగంలో తెచ్చినవి ఇవన్నీ. సో టక్కన ఇంకా శారీరతం అనే ఆలోచన వచ్చానమాట. సాంబార్. ఓకే, కాలుతుంది. తృప్తిగా అనిపిస్తుంది. కొంచెం గ్యాప్ ఇచ్చి తింటే 7 దనగానులండి. సో నేను చెప్తాను కదా, చేస్తే భారతి మస్తు చేస్తుంది ఇంట్లో. 7 దనగాని వద్దు, చాలా ఆపు ప్లీజ్ అని తప్ప గ్యాప్ ఇస్తే మళ్ళీ కోరుకున్న వాళ్ళు అడిగే అది జీవా దయచేసి అని. పాటలు సొరకాయ తిను. క్యారెట్ అయిపోయింది. దోసకాయకి వచ్చిన దోసకాయ అయిపోయినాక కాలుతుంది ఏమంటే మరి అది మందం కాదా, తప్పనే ఆడుతుంది. వాళ్ళు ఉండబ్బా 15 లీటర్లు అంట. ఎన్ని నెలలు వాడుతుంటే మరి నువ్వు ఎర్రగడ్డ తిను. దాని పేరు సొరకాయ. సో ఇప్పుడైతే సొరకాయ తింటున్నాం ఫ్రెండ్స్. బాగుంది. ఇది మా ఇంట్లో సాంబార్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఈ రోజు నుంచి నువ్వు ఏడ తింటావు అంటే నీకు గుర్తులా తింటావు కదా. నువ్వు కలిసి ఒకసారి వింటాం కదా గుర్తుకేది అంతే. సరేనా, 2 మాటలు. మా అమ్మలు తప్ప ఒక పారి, మీ అక్కలు అందరు కలిసి ఒక పారి. సాంబార్లోకి సొరకాయ బలుంది ఫ్రెండ్స్. మంచి రుచి. సాంబారు సరిపోయేదే. సాంబార్లో కాయగూరలు కూడా సరిపోతుంది. అంటే గట్టిగా అవుతుంది అనుకుంటువి. నేను కూరగాయలు తిండిగా కదమ్మా అన్నీ చెప్పినాక ఆ చిన్నది సరిపోదేమో, గట్టిగా అవుతుందేమో సాంబార్. గట్టిగా అయితే అంత బాగుండదు, ఒక లైన్ మీదే ఉండాలి అని చెప్పింది. అట్లే ఉన్నది. ఆడ గట్టిగా అవుతుంది అనుకుని కంగారు పడుతున్నాను. నువ్వు తింటావన్నా నేను టచ్ చేయలేదు. తిను తిను. చిన్నది గంట ఎన్నికి రాదన్నా పెద్దది తెచ్చి కాయగూరలు బాగా దాని నిన్న వస్తాయని. భారతి కూడా కరువు పడినట్టున్నా సాంబారు. సంగ రోజులు అవి నా చిన్నక నీ చేతిలోనే ఉండదు కదమ్మా చేసేది. కాయగూరలు నా చేతిలో లేవు కదా. కాయగూరలు 800 రూపాయలు తెస్తానంటే వద్దంటే రేట్ ఎక్కువ అవుతుంది, ఇదే తెస్తాను అంటది. కానీ ఇంకోటి ఫ్రెండ్స్, మాకు కాయగూరలు కూడా తక్కువలో దొరికేటోళ్ళు దొరికారనమాట. ఇప్పుడు 800లో
ఎమ్నూరులో ఎక్కతక్కువ రేట్లు ఉండవని ఇటు తెచ్చుకుంటుంటాం అనమాట ఊర్లోనే. సో ఇప్పుడు ఎమ్నూరులో కూడా తక్కువ రేటుకి ఇచ్చే అంగడి మాకు దొరికిందనమాట. ఊళ్ళో పోతుంటే ఆడ కనపడితే ఇది తీసుకోండి ఎప్పుడైనా కానీ మనకి తక్కువ ఇస్తాడు చూడండి. రేట్లతో సంబంధం లేదు, ఉన్న కూరగాయలన్నీ తీసుకుంటారంట వారంకి సరిపోయేదాన్ని. ఒకటే రేటుకి అన్నీ ఇచ్చేస్తాడు అనమాట. అంటే అన్నిటికీ ఒకటే రేటే. ఆ రేటు వంకాయ రేటు గురించి ఉంటుంది, ఉల్లగడ్డ రేటు గురించి ఉంటుంది, ఒక్కోసారి కాయగూరలు ఎక్కువ రేట్లు ఉంటాయి కదా. ఎప్పుడన్నీ ఏ రేటు నుండి ఒకటే రేటుకే అన్ని కూరగాయలు ఇచ్చేస్తారట. అట్లా పోవాలా మనమల్ని గుర్తుపట్టేలాగా ఎప్పుడు మనం మనిషి చేయడా అనేది అట్లుంటే ఇస్తారు. అదే సంవత్సరం అనేది చెప్తుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక భారతి అయితే సాంబార్ సూపర్ చేసింది అనమాట. మేమైతే 2 సార్లు వేసుకొని తిన్నాము. సో భారతి కంటే ఎక్కువ నేనే తిన్నట్టున్నాను సొరకాయ కానీ సాంబార్ అయితే సూపర్ కుదిరింది ఫ్రెండ్స్, సూపర్. మీకు కూడా ఒకవేళ నచ్చితే కనుక ట్రై చేయండి. సో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా మంచిది, ఎందుకంటే అన్ని రకాల కూరగాయలు ఉంటాయి కాబట్టి. సపరేట్ కొన్ని కూరగాయలు అంటే నచ్చవు నాలాంటి వాళ్ళకి. అదే సాంబార్లోకి కలిపేసి మనకు బెండకాయ వేసినా తింటాము, సొరకాయ అప్పుడు తింటామో ఏమో, సొరకాయ వేసినా తింటాము, అట్లా అనమాట. సో బాడీ కన్నా అవసరమే అవన్నీ. సో కాబట్టి నచ్చితే కనుక ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు బాయ్.